నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. అప్డేట్ చూద్దాం. జనగామ జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి గంగపుర కిషన్ రెడ్డి ప్రారంభించి రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2028 నాటికి వేములవాడ రైల్వే స్టేషన్, 2029 నాటికి కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్తో ఆలయానికి వచ్చే భక్తులకు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ అంశంపై స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకోగా ఎమ్మెల్యేకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి నచ్చజెప్పారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన సంక్షేమ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటికాడ ఇచ్చి ఈ అంజనీయ మీకు అందలేదా అని చెప్పి కనుక్కొని, ఏమైనా మీకు అందకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ మరి వాళ్ళ గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడైనా తెలుసుకుని జరగని ఉంటే జరిపించడం కోసం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని తిరిగి ఆ సమస్యలు తెలుసుకొని 2 సంవత్సరాల నుంచి చేసిన పనులు, ఇప్పుడు జరగాల్సిన పనులు, ఇంకా చేయాల్సినవి ఉండా రేపు రాబోయే వచ్చే నెలలోనో పైచే నెలలోనో మరి పెన్షన్లు కూడా అందరికీ అర్హులైన అందరికీ కూడా ఇచ్చేదానికోసం ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మనం అంతా కూడా గ్రామాల్లో అన్ని మన మండలంలో 48 బూతులు ఉన్నాయి. 48 బూతుల్లో కూడా బూత్ కమిటీ కన్వీనర్ల ద్వారాగా ఇంటింటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి ఉన్న సమస్యలు తెలుసుకుని చేయాల్సిన బాధ్యత మా కోడూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ 45 రోజుల కార్యక్రమం ఇది. 45 రోజుల్లో అన్ని ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని చేయవలసిన తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వంలో ఇవాళ అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరంతా గ్రామస్తులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందే కోరుతున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలు శ్రీ పోలశర్మ, కనకదుర్గమ్మ, అంకాలమ్మ, మరిడి మహాలక్ష్మి, సీతామాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సార సమర్పించారు. గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొడంబేడు మండలం జ్ఞానమ్మ కండ్రిగల్లో ఇంటింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అవసరమైన సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ బస్సు మీరు ఎక్కడ పోయినా ఆడవారు ఫ్రీగా గ్యాస్ 3 సిలిండర్ ఇస్తూ ఉంటాం, లేచాం. వాటర్ ప్లాంట్లు ఇచ్చినాం. దాని తర్వాత సోలార్ సిస్టమ్ అంతా కూడా ఇస్తున్నాం. మీరు అది కూడా పెట్టుకోవచ్చు. అప్లై చేసుకుంటే సోలార్ సిస్టమ్ ఇమ్మీడియట్గా మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నాకు 2 కానిస్టేబుల్ సార్, 3 కూడా పడలేదు. మీరు వెళ్ళిపోండి, మీ పని చేసుకోండి. నాన్న అబ్బాయి పేరు రాసుకో, ఎంబీఏ చేస్తున్నాడంట, జాబ్ అమ్మా. తర్వాత ఈరోజు ఎందుకు వచ్చామంటే ప్రతిసారం యూరియా ఇచ్చారా, మనకి టైం ఇస్తున్నారా? 50 సెంట్లు ఉంది. యూరియా ఇస్తారా? రేషన్ డీలర్ కూడా. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు తొట్టమేడు మండలంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి పోతున్నప్పుడు ప్రజలు కూడా చిరునవ్వుతో రమ్మంటున్నారు. ఎందుకంటే పెట్టిన పథకాలు చాలా చక్కగా పెట్టారు, చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదో ఎంత ఆనందంగా చూస్తున్నారంటే అంత ఆనందంగా చూస్తున్నారు. ఇదంతా క్రెడిట్ గోస్ టు ఓన్లీ 1% నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వంలో చక్కగా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి తప్పుకు తావు లేకుండా అన్ని చోట్ల కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడడం ప్రజాస్వామ్య బాధ్యత అని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ గారికి, మిగతా సభ్యులందరికీ, నాతో సహకరించిన అందరికీ మనందరికీ దాంట్లో 75% తక్కువ పల్లిపాడు, కాలాపురం, మీరంతా బాధ్యత తీసుకొని మీరంతా కూడా చేయాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఖమ్మం పార్లమెంటు కోఆర్డినేటర్గా వచ్చినటువంటి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కార్యక్రమంలో చాలా సంతోషంగా నాకు అనిపిస్తుంది. ఇంతమంది ప్రజలకు సేవ చేస్తూ వారి ఓట్ని కోల్పోకుండా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపై ఉండి జనాల ఓటర్ల ఓటు పోగొట్టకుండా వారి ప్రయత్నంలో భాగంగా అయితే కార్యక్రమాలు చేస్తున్న చాలా సంతోషకరం. హన్మకొండ జిల్లా ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై అధికారులకు ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 264 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. అర్జీల పెండింగ్లో ఉంచకుండా బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సూచించిన కలెక్టర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లా ఏటిగడ్డ తండా రైతు వేదికలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డాక్టర్ బూసియా మురళీ నాయక్ కలిసి ప్రాజెక్ట్ వైవిధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విత్తన మేళను ప్రారంభించి రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేశారు. సూపర్ ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున వరి వంటి అధిక నీటి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. పంట మార్పిడి విధానం భవిష్యత్తు తరాల మనుగడకు అవసరమని అధికారులు పేర్కొన్నారు. మిగిలినంతా తక్కువ నీళ్ళు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడే వేసుకోండి. అండ్ ఇప్పుడు మేము చెప్పేది ఈ సంవత్సరం ఈ ఎల్నీనో, సూపర్ ఎల్నీనో ఉన్నందుకు మాత్రమే కాదు, ఇది ఎప్పటి విపరీతంగా వరి, మొక్కజొన్న పండించడం వల్ల అర్థం లేదు. మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు మీ అందరూ నాకు తెలిసి కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి అట్లీస్ట్ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఈ ముందు తరాల వాళ్ళు కూడా వ్యవసాయం చేశారు. ఏవి పప్పు చేసిన మాత్రం కోతులు మాత్రం ఉంటాయి మేడం. అంటే మిగిలిన వాటికి అవి జోలికి వెళ్ళవు మేడం. మిక్స్ ఉన్నది, దాన్ని తినడానికి వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కూడా ఫాలో అవుతున్నాం మేడం. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులు మీడియా సమావేశం నిర్వహించి భారీ భవన నిర్మాణాల వద్ద సహకరిస్తానని నమ్మించి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకొని కోట్ల రూపాయలు మోసానికి పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులు కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, న్యాయవాది భరత్ మాట్లాడుతూ నిందితుడిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మీనారాయణ రెడ్డి, నేను ఒక టీచర్ని. నన్ను అతను పూర్తిగా నమ్మించి, చాలా పకడ్బందీగా నమ్మించి నన్ను నా పేరుగా జీపీఏ చేసుకొని నేను ఎర్రంశెట్టి జయభరత్ అడ్వకేట్ అండి, హైకోర్టు అడ్వకేట్ని. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఒక పర్సన్ లోలం శేఖర్ అనే అతను ఎంతో మందిని మోసం చేసి జీపే చేసుకొని వాళ్ళకి తెలియకుండా ఆ ప్రాపర్టీస్ని సేల్ చేసి వీళ్ళకి ఓన్లీ ఎంటీ చెక్కులు ఇచ్చి చాలా జీవితాన్ని రోడ్డు మీద పడేసి ముంచుతున్నాడు. దాని ఉద్దేశమై నేను ఈరోజు ప్రెస్ మీడియాకి రావడం జరిగింది. బాధితులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అతని మూలాన దగ్గర ఇప్పుడు ఒక 15 కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బయటకు వచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి, దయచేసి అవసరమైతే నా నెంబర్ నేను మీడియా మిత్రులకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా ఆపద ఉన్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి. దాని ద్వారా న్యాయం ద్వారా ఎలా మీకు. కృష్ణారెడ్డి అండి, మా విలేజ్ వచ్చేసి విప్పగూడెం, శేషన్ఘాట్పూర్ మండల్, జనగాం డిస్టిక్. 5 ఎకరాల 11 గుంటలు రిజిస్టర్ చేసుకొని సేల్ డీడ్ చేసుకొని చెక్స్ను ప్రామిసన్ నోట్ రాసిచ్చి మధ్యలో దేవసాంబయ్యని తీసుకొచ్చి ఇవన్నీ బీజేపీ లీడరు మీరగరే అని చెప్పి తీసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టించి నాకు ఈటల రాజేందర్ గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి అప్పుడు ఒక సుధాకర్ రెడ్డి అని ఉంటారు సార్, ఆయన స్కూల్స్ ఉంటాయి ఆయనకు. మీ దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఆయన దగ్గర తీసుకుపోయి ఈయన పేరు వెళ్ళి శివాగరి పేరు రిజిస్ట్రేషన్ చేపించి మమ్మల్ని నమ్మించి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది, మీకు మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ ప్రజా ఉద్యమం మార్చాలని మంత్రి డాక్టర్ దాసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులు ముందుండి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచి భావితరాలకు నీటి భద్రత కల్పించమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులకు, ముఖ్యంగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు, సంఘాల అధ్యక్షులకు, మరి మా మహిళా సంఘం కోఆర్డినేటర్లందరికీ పేరు పేరున నమస్కారాలతో విజ్ఞప్తి. మీకు అందరికీ తెలుసు, ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంతో మరి దేశంలో వర్షాలు తక్కువ, ఆ యొక్క ప్రభావం తెలంగాణ మీద కూడా విపరీతంగా తీవ్రంగా ఉండబోతుందని మరి వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు మనము రాష్ట్ర వ్యాప్తంగా జలశ్రీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ జలశ్రీ కార్యక్రమం ముఖ్యంగా పడుతున్నటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి మరి భూమిలోకి ఇంకించడం అనేది మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. తద్వారా నీటి మట్టాన్ని పెంచడం, ఉన్నటువంటి భూగర్భ జలాలను కాపాడుకోవడం, కరువు ప్రభావంలో కూడా కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ మరి నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు గాను మనం ఈ జలశ్రీ కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో 3 రకాల పనులను మనము చేపడుతున్నాం. ఒకటి ఇంటి కోసం ఇంకుడు గుంతలు, ఊరు కోసం ఊటకుంటలు, పంట కోసం పంట కుంటలు. వీటిని ప్రతి ఒక్క కుటుంబం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, అబ్దుల్లాపురి మెట్లో పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టు పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామల హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 1:52 గంటలకు గుండెపోటుతో ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎస్కే క్షత్రియ సేవా సమాజ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకరణ మహోత్సవంలో రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులకు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజ సేవకు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. క్షత్రియ సేవా సమాజ్ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి ప్రజలకు సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులకు సన్మానించి వారి పదవీ కాలం విజయవంతంగా సాగాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను సేవా సమాజ్ వరంగల్కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాను. నాకు కల్పించిన వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్పూడి విజయ్ కుమార్ గారు
ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. దైవ ఆత్మసాక్షిగా ప్రమాణము పడినాను. నాకు కల్పించిన అధికారం ఇది ఇచ్చేటప్పుడు కూడా మాకు కొన్ని ఆబ్జెక్షన్స్ కూడా వచ్చాయి. అది ప్రైవేట్ వాళ్ళ కుల సంఘానికి సంబంధించింది, ఇవ్వడానికి కుదరదు అన్నా కూడా మేము అధికారులను మెప్పించి తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఎంతో ముందు చూపుతోటి ఇక్కడ అందరి ఫోటోలు వరుసగా పెట్టున్నాయంటే ఎప్పటి నుంచి అంటే 100 years కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఈరోజు సేవ చేసుకుంటూ వస్తేనే ఈరోజు ఈ భవనం నిలబడింది, ఇంకా ముందుకు పోతూనే ఉంది. పైన భవనం వేశారంటే ఈరోజు ఎంత. వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలోని 244 సర్వే నెంబర్ FTL భూమిలో అక్రమ కబ్జాలు జరిగాయని బాధితుడు చకిలం ఏకంబర్ ఆరోపించారు. GWMC కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆయన 4800 గజాల స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని, కోర్టులో కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయితే 200 గజాల స్థలంలో ప్రహరీ నిర్మించి కబ్జా చేశారని పేర్కొన్నారు. అక్రమ కబ్జాదారులపై తక్షణ చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కలెక్టర్తో సహా సంబంధిత అధికారులను ఆయన కోరారు. 22 నుంచి నడుస్తూనే ఉన్నది. కేసు ఉండగా కానీ వాళ్ళు ఇప్పుడు ఇది 12 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు అందులో ఒక 200 పీస్ అయిన ఒక ఆయన కాంపౌండ్ కట్టుకున్నాడు. ఆ కాంపౌండ్ గురించి పోలీస్ కమిషనర్కి ఇచ్చినాము పిటిషన్ 10 రోజుల కింద. కమిషనర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఇచ్చినాము 10 రోజుల కింద. సిపికి ఇచ్చినాము, ఇరిగేషన్కి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఇప్పటికి 3వ సారి ఇచ్చినాము. ఇవాళ మళ్ళీ వచ్చినాము ఇచ్చేందుకు. ఇంతవరకు దాని మీద ఏం రియాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ పక్క వాళ్ళు కూడా తయారు చేస్తూ ఉన్నారు కాంపౌండ్ కట్టడానికి. సార్ ఆ కాంపౌండ్ అది FTLలో ఉన్నది, వితౌట్ పర్మిషన్ కట్టుకున్నారు. ఒకటి నా ఇల్లీగల్. ఇన్ని 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అలా. దాని గురించి మేము కాపీలు కూడా అందరికి ఇచ్చినాము. మీరు దయచేసి మాకు కొంచెం మాకు అది కట్టిన కాంపౌండ్ తీసేపించి మాకు న్యాయం చేయించగలరని ప్రార్థన సార్. ఇది వాళ్ళకి లెటర్లు ఇచ్చిన అందరికీ. కాంపౌండ్ తీపేది ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పువా? మోహన్ రెడ్డి అని చెప్పు. మోహన్ రెడ్డి అని అట్టి షాప్ వాళ్ళది. ఇంకోటి గ్యాస్ మీద మల్లేశం అని ఆయన కూడా ఇప్పుడు పక్కకు ఆయన 2014లో 15లో ఉన్నాడు. ఆయన మట్టి నేర్చుకుంటాడు, కట్టుకుంటున్నాడు. పోలీసు కోఆపరేషన్ లేదు, మున్సిపాలిటీ కోఆపరేషన్ లేదు సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని NH 216 పసలపూడి బోడసకుర్రు బ్రిడ్జ్ పై గ్రామస్తులు క్యాండిళ్లతో నిరసన చేపట్టారు. బ్రిడ్జ్ పై వెంటనే హై మ్యాచ్ లేదా వీధి లైట్ల ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్లు గడిచినా లైటింగ్ సౌకర్యం కల్పించలేదని, చీకటి కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మద్యం గంజాయి సేవించే వారి సమాచారం పెరిగిందని ఆరోపిస్తూ ప్రజా భద్రత కోసం వెంటనే లైట్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు కోరారు. బాడుస్కూరు బ్రిడ్జ్ పై లైట్లు వెంటనే స్పందించాలి. అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే బాసర్లపూడి బాడుస్కూరు బ్రిడ్జ్ పై లైట్లు వెంటనే అధికార యంత్రాంగం స్పందించాలి. ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే. మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు మామిడికుదురు మండలం పాసర్లపూడి మరి బాడుస్కూరు బ్రిడ్జ్ పై మరి మేము ఇక్కడ ఉన్నాము. మరి ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి ఇంచుమించుగా 10 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ పై లైట్లు ఏర్పాటు చేయలేదు. మరి ఈ బ్రిడ్జ్ పై లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గంజాయి మద్యం బ్యాచ్ కూడా ఈ బ్రిడ్జ్ మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి వీటిలన్నిటిని అరికట్టాలంటే ఈ బ్రిడ్జ్ పై వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలి. మరి అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ మరి దీని మీద దృష్టి సారించి మరి వెంటనే ఈ పాసర్లపూడి బాడుస్కూరు బ్రిడ్జిపై వెంటనే లైట్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సురక్షితంగా క్షేమంగా మరి వారికి ఇంటికి చేరే విధంగా మరి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో కూడా వారందరూ కూడా
ఈ యొక్క బాడుస్కూరు పాసర్లపూడి బ్రిడ్జిపై దృష్టి సారించి ఈ బ్రిడ్జిపై వెంటనే లైట్లు వేయవలసిందిగా పాసర్లపూడి గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఇరవెన్న గ్రామంలో 4 వ్యక్తులపై కత్తులతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 4ని వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 2 పరిస్థితి విషమంగా ఉండగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తి అజయ్గా గుర్తించినట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తుండండి V5 న్యూస్.